నటించిన ఉమా గారు మనతో ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం. హలో అండి. హలో అండి. కొట గారితో చాలా సినిమాల్లో మీరు కలిసి నటించిన మీ అనుబంధం ఉంది కదా! సో, ఆయనతో అనుబంధం గుర్తు చేసుకుంటే ఏం చెప్తారు? నా ఫస్ట్ మూవీ ఆయనతో చేశానండి. పూరి గారి డైరెక్షన్‌లో ఆయనతో చేశాను. అసలు ఆయనతో నటించడం అంటే నేను చేసుకున్న పుణ్యం అంటే, ఎందుకంటే ఆయన రకరకాల వేషాలతోటి వాళ్ళందరూ నా అమ్మ అలరించి ఒక అంటే కోట అంటే ఏంటి అనేది ఆయన దక్కించుకున్నారు ఆయన ఆ పేరుని. కానీ ఈరోజు ఇలాగా ఈ వార్త పొద్దున విన్నానండి. 5:30కి అయ్యారంట ఇలాగా ఆయన స్వర్గస్థులు. అసలు అనుకోలేదు. అంటే మొన్న కూడా రీసెంట్గా కూడా మేము ఒక షూటింగ్లో ఉన్నప్పుడు అందరం కలుసుకుని అందరి గురించి మాట్లాడుకున్నప్పుడు కోటా గురించి అనుకున్నాము. అసలు అంటే ఆయన చేసే విభిన్నమైన పాత్రలు కానీ ఎవరు ఇంకా ఆయనకి రారండి. ఇది కొంచెం ఇండస్ట్రీకి తీరని లోటే. అయితే ఆయన అన్ని భాషల్లో చేయడమే కాదు, అంటే వ్యక్తిగత జీవితంలో కూడా అందరితో కూడా చాలా పలకరిస్తూ, అంటే ఒక ఇంట్లో మనిషిలాగా పలకరించే వాళ్ళు ఉన్నారు. ఇంకా లేడీ ఆర్టిస్టులు చాలామంది చెప్తూ ఉంటారు ఆయన. అంటే ఆయన సంస్కారం గురించి కానీ దాని గురించి కానీ. సో, లేడీ ఆర్టిస్టులతో ఆయన ఎలా ఉండేవాళ్ళు? మీతో ఎలా ఉండేది? వ్యక్తిగతంగా ఎలా పలకరించేవారు? అంటే ఆయన రంగు వేసుకున్నాక ఒకలాగా, రంగు తీసేస్తున్న ఒకలాగా ఇప్పుడు లేరండి. ఆయన లేడీ ఆర్టిస్టులతో కానీ ఎవరితో అయినా సరే లొకేషన్కి వచ్చిన తర్వాత ఒక ఫ్యామిలీ అట్మాస్ఫియర్ ఉండేది. ఎక్కడ చూసినా ఇంట్లో నుంచి ఆయనకి చక్కగా భోజనం వచ్చేది. అందరు కలిసి కూర్చుని తినేవాళ్ళము. ఇప్పుడైతే అదంతా పోయింది కాబట్టి ఇంకా దాని గురించి మనం మాట్లాడుకోలేము. అసలు అందరినీ ప్రేమగా చక్కగా పొద్దున రాగానే గుడ్ మార్నింగ్ అని విష్ చేసే పెద్ద అంటే కోట గారు లేరు అంటే కొంచెం నాకైతే చాలా మార్నింగ్ నుంచే ఉంది. నేనైతే అలా వచ్చేసానండి. ఇంకెన్ని వినాలనేది అర్థం కావట్లేదు. కానీ ఆయన అంటే స్టార్ట్ చేసిన కెరియర్ దగ్గర నుంచి ఒక నాటక రంగం నుంచి సినిమాలకు వచ్చి, అంటే వీడియోలో పనిచేసిన తర్వాత సినిమాలకు వచ్చి రకరకాల ఎన్ని పాత్రలు అంటే ఎన్ని పాత్రలు, ఇంకా పాత్రలు ఎవరు ఫుల్ఫిల్ చేయలేరు. సో ఇది పెద్ద లాసే అండి ఇండస్ట్రీకి. చూస్తున్నాము ఇక్కడికి వస్తున్న ప్రతి ఒక్కరు కూడా కోట గారితో తమ అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ, అలాంటి వ్యక్తిని మళ్ళీ చూడలేము, అలాంటి మహానటుడిని మళ్ళీ చూడలేము. వ్యక్తిగత జీవితంలో కూడా ఆయనతో వాళ్ళకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు. అలాగే కన్నీటి పర్యంతం అవుతున్న దృశ్యాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. మన కెమెరా స్క్రీన్స్ మీద మనం చూస్తున్నాము.